2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచే విధంగా ఏపీ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఆమోదించొద్దని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర చట్టాన్ని రాష్ట్రాలు సవరించాలంటే అందుకంటే మెరుగ్గా ఉండాలన్నారు. కానీ రైతులు, కూలీలు, వృత్తిదారులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర చట్టానికి ఏపీ సవరణలు తెచ్చిందన్నారు. తాము చేసిన విజ్ఞాపనలకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. ఒరిజినల్ యాక్ట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కువ బెనిఫిట్ ఇచ్చినటువంటి ప్రయత్నం కాదు. అందుకనే ఉదాహరణకి వాళ్ళు ఒక షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెట్టారు, పబ్లిక్ పర్పస్ అని ఘోషించారు. అది పబ్లిక్ పర్పస్ కాదు, అది ఒకటి. రెండోది ఏమిటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి తప్పనిసరిగా. అంటే దానివల్ల సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయనేటువంటి దీర్ఘమైనటువంటి స్టడీ చేయాలి. అది కూడా ఆ ప్రొవిజన్ కూడా తీసివేశారు. తర్వాత ప్రతి ల్యాండ్ ఎక్విజిషన్లో 70% రైతుల ఆమోదం తీసుకోవాలని ఉంది. ఆ రైతుల అటువంటి తప్పనిసరి అయింది ఒరిజినల్ యాక్ట్లో. వీళ్ళు చేసినటువంటి అమెండ్మెంట్లో ఆ కన్సెంట్ క్లాజ్ తీసివేశారు. ఇది చాలా అన్యాయం, రైతులకు జరిగేటువంటి అపారమైనటువంటి నష్టం. అదేవిధంగా 3 పంటలు 4 పంటలు పండేటువంటి సారవంతమైన భూములు ఎక్వైర్ చేయకూడదు, చేస్తే ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది, ఆహార భద్రతకు అనేటువంటిది 2013లో చట్టంలో ఉంది. వీళ్ళు ఆ క్లాజ్ కూడా తీసివేశారు. అంటే 3 పంటలు పండేటువంటి భూమి బంగారమైనటువంటి భూమిని కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన దానిలో పెట్టడం జరిగింది. రాష్ట్రపతి గారు మరి ఫార్మర్స్ హితం కోరేవారు, అగ్రికల్చర్ లేబరర్స్ హితం కోరేవారు. వీరు చేసినటువంటి అమెండ్మెంట్స్ని ఒప్పుకోకూడదని మేము వారికి మనవి చేయడం జరిగింది. న్యాయ నిపుణుల అభిప్రాయం సేకరించి ఒరిజినల్ లా మేకర్స్ పార్లమెంట్లో ఏ ఉద్దేశంతో చేశారో ఆ ఉద్దేశానికి మరి భిన్నం రాకుండా, ఇబ్బంది రాకుండా మేము చూస్తామని ఒక మాట చెప్పడం జరిగింది.